వికల్ప్ పేరుతో మావోయిస్టు పార్టీ నుంచి సంచలన లేఖ విడుదలైంది. అగ్రనేతలు దేవ్జీ, రాజిరెడ్డిలు తమతోనే ఉన్నారని లేఖలో స్పష్టం చేశారు. లొంగిపోవడానికి వాళ్ళు ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని లేఖలో పేర్కొన్నారు. హిడ్మా సమాచారాన్ని దేవ్జీ చెప్పాడనేది పూర్తిగా అవాస్తవమని లెటర్లో ప్రస్తావించారు. హిడ్మా హత్యకు 4 వ్యక్తులే కారణమని సంచలన ఆరోపణ చేశారు. అడవి నుంచి బయటకు వచ్చిన కోసాలనే వ్యక్తి హిడ్మా హత్యకు ప్రధాన కారణమని లేఖలో పేర్కొన్నారు. విజయవాడకు చెందిన కలప వ్యాపారితో పాటు ఫర్నిచర్ వ్యాపారి మరో కాంట్రాక్టర్ హిడ్మా ఎన్కౌంటర్కు కారకులని స్పష్టం చేశారు. అక్టోబర్ 27న చికిత్స కోసం కలప వ్యాపారి ద్వారా హిడ్మా విజయవాడకు వెళ్లాడని, ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేయడంతోనే 13 మందిని పట్టుకుని చంపేశారని లేఖలో ప్రస్తావించారు. హత్యను కప్పిపుచ్చేందుకు ఎన్కౌంటర్ పేరుతో కట్టుకథ అల్లారని ఆరోపించారు. హిడ్మా హత్య ఏపీ పోలీసులు చేసిన ఆపరేషన్ కాదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ అని వికల్ప్ పేరుతో లేఖలో తెలిపారు. చనిపోయిన మావోయిస్టుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని శపథం చేశారు.